అందరి నమస్తే. కోడంగల్లో 36,000 దొంగ ఓట్లు. కోడంగల్ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఇవన్నీ లెక్కలు తేలుతున్నాయి కదా, ఆ లెక్కల్లో తేలిన లెక్క అన్నట్టు ఇది. 36,000 దొంగ ఓట్లు కర్ణాటకలో ఉండే జనాలందరినీ ఇక్కడ ఓటర్లుగా చేర్చిందట. ఆ ఓట్లు మొత్తం కాంగ్రెస్ నాయకుల ఇల్లు, గుడిసెలు, దొడ్లు దానిలో పేరు ఉన్నాయంట. రేవంత్ రెడ్డి గెలిచింది కూడా జస్ట్ 33,000 ఓట్లు. ఆయన ఎప్పుడు గెలిచినా ఇదే హైయెస్ట్ మెజార్టీ. మళ్ళీ సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి కదా, దొంగోట్ల లెక్కలు, ఒక్కొక్క ఇంటి మీద ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయి. తెలంగాణలో మొత్తం దగ్గర 16 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంట తెలంగాణ మొత్తంలో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి యావరేజ్గా తీస్తే 16,600 నకిలీ ఓట్లు ఉన్నాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. కానీ కోడంగల్లో మాత్రం 36,000 నకిలీ ఓట్లు ఉన్నాయంట. ఇది ఎట్లా బయటపడ్డది తెలుసా? బీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఆ వద్దిరాజు రవిచంద్ర వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినారు. కోడంగల్లో 36,000 దొంగోట్లు ఉన్నాయి, మేము ఐడెంటిఫై చేసినాం. వీళ్ళైతే ఐడెంటిఫై చేసినారు, వీళ్ళు బిఎల్ఓలు పెట్టున్నారు కదా. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఈ పేపర్లు ఇయ్యనికే తీసుకుపోనికే మొత్తం బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట వాళ్ళు, బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని పెట్టినారు కదా. వాళ్ళతోన వీళ్ళు ఆడిట్ చేసిరట. ఆడిట్ చేస్తే ఒక కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే 36,000 నకిలీ ఓట్లు ఉన్నట్టు గుర్తించారట. దాని మీద ఫిర్యాదు చేసిన వాళ్ళు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, మరి రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో. ఆయన గెలిచింది కూడా 2023 33,000 ఓట్లతో గెలిచిండు. 33,000 ఓట్లు. ఆయనకు ప్రెస్టేజ్ ఇష్యూ అయింది 2023లో. ఏమైందని అంతకన్నా ముందు ఓడిపోయాడు. 2018 కదా ఓడిపోయింది. కొడంగల్ ఓడిపోయిన తర్వాత వచ్చి 2019లో ఎంపీ అయ్యాడు మల్కాజ్గిరి. ఇక 2023 అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించినాయి ఒకటి. రెండోది ఏంటంటే ఆడిట్లా ఓడిపోయాడు అనుకో, ఇంకా ముఖ్యమంత్రి కాడు. అయితే మళ్ళీ ఎంపీ అవుతున్నాడు కానీ ఎమ్మెల్యే కాలేడు కదా. కాబట్టి దానికి ఏమైనా స్కెచ్ చేసిండ్రా? 2014లో 15,000 ఓట్లతో గెలిచిండు మెజార్టీ. 2009లో 7,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఈయన మ్యాక్సిమం గెలిచింది 33,000, అది కూడా 2023. కరెక్ట్గా ఇదంతా ఎప్పుడు వచ్చినట్టు తెలుసా? 2018 నుంచి 2023 మధ్యకాలంలో ఈ ఓట్లు 30,000 ఓట్లు అక్రమంగా చేర్చిరంట. ఇవన్నీ కూడా కర్ణాటక ఓట్లు అంట మొత్తం. ఇది బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ బిఎల్ఓల క్షేత్రస్థాయి ఆడిట్ నిర్వహిస్తే ఈ లెక్క తేలిందంట. సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఓటర్గా ఓటింగ్ ఇప్పించుకున్నారంట. ఓటు హక్కు ఉందంట వాళ్ళు కర్ణాటక. నాకు తెలిసి కర్ణాటక కూడా ఉండొచ్చు వాళ్ళకి, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. మరి అక్కడ జనాలను తీసుకొచ్చి పైసలు ఇచ్చి చేయించుకుంటారేమో. ఎందుకంటే మనం జూబ్లీహిల్స్లో చూసినాం. జూబ్లీహిల్స్లో చాలా పచ్చిగా చూసినాం, ఉత్త కూడా కాదు. జూబ్లీహిల్స్లో ఒక 30,000-40,000 ఓట్లు దొంగోట్లు. ఈ దొంగోట్లు ఏంటంటే అవి పక్కా పడే ఓట్లు. ఇప్పుడు ఓటు హక్కున ఆయన వచ్చి వేసాడు ఎవరు తెలియదు, కానీ దొంగోట్ల మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పట్టుకొచ్చి వేపిస్తారు. ముషిరాబాదు, రామ్నగరు, అక్కడ బస్తీలు ఉన్నాయి కదా, ఆ బస్తీల జనాలను బస్సుల్లో తీసుకొచ్చి వేయించారు జూబ్లీహిల్స్లో ఓట్లు. మేము చూసినాం ప్రత్యక్షంగా. గొడవ కూడా అయింది కదా, ఆమె మాగంటి సునీత పోయి ఫంక్షన్ హాల్ మీద రచ్చరచ్చ చేసింది. ఆడ ఆగిపోయినాయి కొన్ని ఓట్లు. లేకపోతే ఆయనకు 30,000-40,000 మెజార్టీ వచ్చేది నవీన్ యాదవ్కు. ఇక అక్కడ అప్పటికప్పుడు ఓటర్లుగా నమోదు చేయించుకొని వేయించుకున్నారు. ఒక్కొక్క ఆటోలో గుంపులు పోయి ఓట్లు వేసారు ఆటోలలో. అక్కడి నుంచి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి వాళ్ళని అరేంజ్ చేసి ఫంక్షన్ హాల్కి తీసుకుపోయారు. కోడంగల్లో 36,000 ఓట్లు అంటే ఆయన గెలిచింది 33,000 ఓట్లు అంటే కొంతమంది డ్రాప్ అయి ఉంటారు. కానీ కోడంగల్లోనే దొంగ ఓట్లు ఇప్పుడు అవి తీసేయాలని వీళ్ళు అడుగుతున్నారు. పోతాయేమో బహుశా, ఇప్పుడు సర్ర వచ్చింది కదా దాన్ని పోతాయేమో. కానీ కోడంగల్లో రేవంత్ రెడ్డి దొంగోట్లను నమ్ముకున్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే గెలుపు తప్పదు, గెలవాలి. 2023లో గెలవకపోతే ఆయన జీరో అయిపోతాడు. ఆయన ముఖ్యమంత్రి కాడు, జీరో అయిపోతాడు. అది చాలా టైట్ పొజిషన్. అది కూడా జస్ట్ ముఖ్యమంత్రి అవుతున్నా అనే ఓట్ల మీద అనే దానిపైన ఓట్లు పడ్డాయి రేవంత్ రెడ్డికి. లేకపోతే 2023లో ఓడిపోతాడు. నేను సర్వే చేసిన, ఆ సర్వే రిపోర్టు నేను అప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన, నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆ సర్వే రిపోర్ట్. కోడంగల్ది పట్నం నరేంద్ర రెడ్డి కూడా ఇచ్చిన సర్వే రిపోర్ట్. అది ఈయన ఓడిపోయే టగ్ ఫర్ మ్యాచ్ అది. అట్లాంటి సిచ్యువేషన్లో సేఫ్ కోసం బహుశా మరి కర్ణాటక ఓటర్లను నమ్ముకున్నాడేమో. కర్ణాటక ఓట్లు తీసుకొచ్చి పెట్టుకొని ఇక్కడ నుంచి చేపిస్తున్నారేమో.
ఇక్కడ కాంగ్రెస్ లీడర్ల పేరు మీద పెట్టి ఇంకా ఎలక్షన్ రోజు వస్తారు. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ మన ఎలక్షన్ ఒకసారి జరగదు కదా, వాళ్ళకి మనకన్నా 6 months ముందు జరుగుతుంది ఎలక్షన్. ఒకటేసారి ఉంటే ఓటు వేయడం ప్రాబ్లం, ఆడేసి వచ్చి ఈడొచ్చి ఓట్లు వేయాలంటే టైం సెట్ కాదు. కానీ ఇక ఆడ ఓట్లు ఉండవు కాబట్టి వాళ్ళు ఈజీగా తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించవచ్చు అని బహుశా అట్లా ప్లాన్ చేసినట్టున్నాడు. ఇది కూడా 2018 నుంచి 2023 ఎలక్షన్స్ మధ్యలో, అది కూడా ఎలక్షన్స్కి ముందు చేర్చినట్టు. ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందే అంటే పక్కా ఎలక్షన్స్ పర్పసే చేర్చారు, డౌట్ ఏం లేదు. ఎలక్షన్ పర్పసే చేర్చారు. మరి ఇక ముఖ్యమంత్రి కూడా దొంగోట్లను అంటే జూబ్లీస్ చూసినాక దొంగోట్ల మీదనే అనేది మనకు అర్థమవుతుంది కదా, లేకపోతే జూబ్లీస్ కూడా ఓడిపోతుండ్రి. వాళ్ళు గెలిచింది దొంగోట్లతో గెలిచిన జూబ్లీస్. మళ్ళా కంటోన్మెంట్ వేరు, కంటోన్మెంట్ అప్పుడంతా లోక్సభ ఎలక్షన్ ఉండే, అందరూ ఆ బిజీలో ఉంటే ఆయన గెలిచిపోయాడు, అది వేరే ఇష్యూ. ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీరు, మిగతా ఎక్కడ కూడా బై ఎలక్షన్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే అన్ని ప్లేసుల్లో ఈ దొంగోట్ల వ్యవహారం చేయలేరు. జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ నుంచి రామ్నగర్ నుంచో, ముషిరాబాద్ నుంచో, సికింద్రాబాద్ పాటిగడ్డ నుంచో, ఏ షేలింగం పలికిలో ఏ బస్సుల నుంచో తీసుకొచ్చి ఓట్లు వేయించగలిగినారు. అదే ఒకవేళ అక్కడ ఎక్కడో జరిగిందనుకో, ఏది మన స్టేషన్ కనుపూర్ జరిగిందనుకో, కడియం శ్రీహరి రాజీనామా ఆయన ఎమ్మెల్యే గిరి పోయి పార్టీ మారిండు కదా, ఆ కేసులో ఎమ్మెల్యే గిరి పోయి ఆడ బై ఎలక్షన్ వచ్చిందనుకో, ఆడ దొంగోళ్ళు ఎడికి వెళ్ళిపిస్తారు. ఊర్లో గుర్తుపడతారు కదా, ఏ ఊరోళ్ళు ఎక్కడోళ్ళు అంతా గుర్తుపడతారు, ఎవరి కొడుకు ఎవరి బిడ్డ అంతా గుర్తుపడతారు. ఆయన ఒకవేళ జూబ్లీహిల్స్లో కనుక ఫేర్గా గెలిచిండంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఉప ఎన్నికకు పోయేది. ఇన్ని బర్డెన్స్ పెట్టుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా తలనొప్పి. ఖచ్చితంగా ఉప ఎన్నికకు పోయి గెలిచేస్తుండ్రి. కానీ ఈడ ఫేర్గా గెలవలే కాబట్టి ఉప ఎన్నిక అంటే భయపడరు. ఈడ ఫేర్గా గెలవలే కాబట్టి చాలా పంచాయతీల మధ్య సర్పంచ్ ఎలక్షన్ ఆడికాడికి వచ్చింది, రిజల్ట్ అయిపోయింది. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతలేడు. ఆయన జెడ్పీటీసీకి వెళ్ళి సీఎం అయినా మొన్నే సభ పెట్టుకున్నాడు, 20 ఏళ్ళు అయింది రాజకీయాలకు వచ్చి, జెడ్పీటీసీ టు సీఎం అని. కానీ మిగతా ఎవరు జెడ్పీటీసీలు కావద్దని ఎలక్షన్ పెడతలేడు. మరి వాళ్ళు కూడా ఎవరైనా జెడ్పీటీసీ అయ్యి వాళ్ళు కూడా సీఎం అయితే పెట్టవచ్చు కదా. తొక్కుకుంటూ పోవడమేనా, ఎప్పుడు ఎక్కుకుంటూ పోవడమేనా, తొక్కుకుంటా. కానీ ఈ దొంగోట్ల వ్యవహారం చర్చ అయింది, పెద్ద చర్చ ఇది. అసలు కొడంగల్ వేరే కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 16,600 మినిమం యావరేజ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ డబల్ ఓట్లు కొడంగల్లో ఉన్నాయి. వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి దొంగోట్లు అంటే అనే పార్టీలో వాళ్ళు ఏ పార్టీలోనూ పెట్టుకోవచ్చు. ఏ పార్టీలోనా ఇప్పుడు మనకు బార్డర్ మహారాష్ట్ర బార్డర్ ఉన్న వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఓటర్లు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. వీళ్ళకి బార్డర్ కర్ణాటక కాబట్టి కొడంగల్కు కర్ణాటక నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నట్టున్నది. అయితే ఇప్పుడు ఈ సర్రలో కూడా మరి ఒకటే రాష్ట్రంలో 2 ఓట్లు ఉంటే శిక్ష పడుతుందంట, 7 ఏళ్ల జైలు శిక్ష. మరి వేరే రాష్ట్రాల్లో ఉంటే టాలీ చేస్తుందా లేదో తెలియదు, దాని మీద కొంత అనుమానం ఉంది. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళకు ఇక్కడ కొడంగల్లో ఉంటే తెలంగాణలో ఉంటే మరి అది ఐడెంటిఫై చేస్తేనే ఈ ఓట్లు పోతాయి. లేకపోతే ఈ 32,000 ఓట్లు కొడంగల్ 32,000 దొంగ ఓట్లు 36,000 ఈ 36,000 అక్రమ ఓట్లు కర్ణాటక ఓటర్లు మళ్ళీ ఇక్కడ కూడా ఓటకు ఉంటుంది. ఇదేం ప్లానింగ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా కొడంగల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ ఉన్నారంట. ఇప్పుడు ఈ ఓట్లు ఏంది, ఈ ఓట్ల పరిస్థితి ఏంది, ఈ ఓట్లు పోకుండా మరి ఏమైనా మేనేజ్ చేస్తారేమో ఎలక్షన్ కమిషన్ని వీళ్ళని కూడా. ఇప్పుడు లెక్క తెలుస్తుంది, వీళ్ళకి అనుమానం వచ్చే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ గెలిచారు. ఎందుకంటే బీజేపీతో కొంచెం సర్కిల్ నడుపుతుండ్రు కదా రేవంత్ రెడ్డి. అట్లా ఏమైనా ఈ దొంగోట్లు ఇట్లే పెట్టుకుంటారేమో. ఈ దొంగోట్లు ఉంటే మరి ఈ దేశవ్యాప్తంగా దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, సర్ మీద వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు బీజేపీ. కానీ మరి ఇక్కడ ఈ దొంగోట్ల వ్యవహారం కూడా తేలాల్సిన అవసరం ఉంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 36,000 నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు అంటే నకిలీ ఓట్లు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గెలిపే దొంగోట్లతో గెలిచింది అనేది ఆయనకి ఇజ్జత్కి సవాల్, రేవంత్ రెడ్డికి ఇజ్జత్కి సవాల్. మరి ఆయన స్పందించాలి దీనిపైన. ఆ 36,000 ఓట్లు మరి కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదనే ఎందుకున్నాయి, మరి ఉంటే బీఆర్ఎస్ వాళ్ళ ఇండ్ల మీద ఉండాలి కదా. మరి ఒక్క కాంగ్రెస్ లీడర్ల ఇండ్ల మీద వాళ్ళ దాని మీద ఎందుకునేందుకు పెద్ద క్వశ్చనే. కానీ ఈ సర్ అనే సిస్టంతోనే ఈ దొంగోట్లు మొత్తం తీసేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మొత్తం తీసేయాలి. ఎవరైనా కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా ఉన్నాయి ఓట్లు. ఓల్డ్ సిటీలో కూడా మస్తు ఓట్లు, అవి కూడా పిక్ పడేయాలి. ఓల్డ్ సిటీలో ఒక్కొక్క చిన్న ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మీద 40-50 మంది ఓట్లు ఉంటాయి, అవి కూడా పీకేసేయాలి. ఎనీవే కొడంగల్ది మాత్రం హాట్ టాపిక్ ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.